పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ రావు భౌతిక కాయం నెల్లూరు జిల్లా కావలికి చేరుకుంది. మధుసూదన్ రావు భౌతిక కాయాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మధుసూదన్ ఇంటి దగ్గరకు బంధువులు, స్థానికులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నారు. అటు చెన్నై ఎయిర్పోర్ట్లో మధుసూదన్ రావు కుమారుడు బోరున విలిపించారు. లవ్ యూ నాన్న, మిస్ యూ నాన్న, నువ్వు నాతోనే ఉంటానంటున్న బోర్ని ఏడ్చాడు అబ్బాయి. దానికి సంబంధించి మనం చూడొచ్చు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగబోతున్నాయి మధుసూదన్ రావువి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కస్టమర్ దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్, నెల్లూరు జిల్లా కావల్లోని కుమ్మరి వీధిలోని ఆయన నివాసానికి చేరుకోవడం జరిగింది. ప్రత్యేక అంబులెన్స్లో పార్థివ దేహాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం ఆయన నివాసం దగ్గరే ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఆయన నివాసాన్ని దగ్గర ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. అనేక మంది కూడా సందర్శించేందుకు అవకాశం కల్పించే విధంగా ఆయన పార్థివ దేహాన్ని ఇక్కడే ఉంచడం జరిగింది. ఇప్పటికే ఈ ప్రాంతానికి ఆయన కుటుంబ సభ్యులు, అదేవిధంగా బంధువులు, అలాగే ఆయన కొలీగ్స్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా భారీగా ఈ ప్రాంతానికి తరలివచ్చారు. అదేవిధంగా ఇక్కడున్న స్థానికులంతా కూడా వచ్చారు. ఇక్కడ ఎవరిని కదిలించినా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి మనం విజువల్స్లోనూ కూడా చూడొచ్చు. అక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తున్న వాళ్ళు వాళ్ళ నాన్న, ఆయన తిరుపాల ఆయన పేరు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇక్కడ బాడీ మీద చిన్న 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 అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి అతని కొడుకు, మధుసూదన్ రావు కొడుకు, అతను బోరును విలిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా నిన్న కూడా చెన్నైలో ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఆయన ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ డాడీ అని చెప్పేసి అతను బోరును విలిపించిన పరిస్థితి అయితే మనం కొన్ని విజువల్స్లో కూడా చూసాము. అతనైతే ఆ అబ్బాయి ఇక్కడ నుంచి కదలడం లేదు. ఎంతమంది చెప్పినా కూడా ఇక్కడ నుంచి కదలకుండా వాళ్ళ నాన్న చూసుకుంటూ అటు బాధపడుతూ కన్నీళ్ళు విడుస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మధుసూదన్ రావు కూడా 2 రోజుల క్రితమే ఆయన ఇక్కడికి వచ్చిపోయాడు. అంటే ఉండేది ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆయన బెంగళూరులో పనిచేస్తున్నాడు. బెంగళూరులో 12 సంవత్సరాల క్రితమే అక్కడికి వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోయాడు. అయితే 2 రోజుల క్రితం ఇక్కడ కాశ్మీర్కి వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చి నెల్లూరుకి వచ్చి ఆయన కావలికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కనిపించి చెప్పి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఈ దుర్ఘటనలో ఆయన ప్రాణాలు విడిచిన పరిస్థితి. అయితే వాళ్ళ తల్లిదండ్రులు పద్మావతి, వాళ్ళ తిరుపాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా హార్ట్ పేషెంట్స్ కాబట్టి వాళ్ళకి నిన్నట్టు అంటే ఈరోజు పార్థివ దేహాన్ని ఇక్కడ తీసుకుని వచ్చే వరకు కూడా వాళ్ళకి తెలపకుండానే ఇక్కడున్న బంధువులంతా కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా మెయింటైన్ చేశారు. కాకపోతే చివరికి చెప్పాలి కాబట్టి పరిస్థితులు చెప్పాలి కాబట్టి ఏదో వాళ్ళకి ధైర్యం చెప్పి మొత్తానికి వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు బోరున వినిపించారు. ఇది ముందు నుంచి కూడా వీళ్ళు అరటికాయల వ్యాపారం చేసేవాళ్ళు, కష్టపడి 3 పిల్లలు ఉంటే వాళ్ళని కూడా చదివించడం జరిగింది. అయితే ఇతను కూడా మధుసూదన్ రావును కూడా బాగా చదివించారు. ఆయన కూడా ఉన్నత స్థానానికి ఎదగడం జరిగింది. అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బాగా మంచి పొజిషన్లో ఉన్నాడు. ఉన్న ఈ పరిస్థితుల్లో ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది బాధాకరంగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు తట్టుకోలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇప్పటికే పెద్ద ఎత్తున వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే వాళ్ళ కొలీగ్స్ అంతా కూడా రావడం జరిగింది. ఎవరిని కదిలించినా కూడా మధుసూదన్ రావు ఎంతో మంచి వ్యక్తి, అందరితో బాగుండేవాడు. ఒకవేళ 10 సంవత్సరాల క్రితం అతను నెల్లూరు విడిచి బెంగళూరు వెళ్ళినప్పటికీ అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్ళేవాడు. వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళతో ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడు అనే ఇక్కడున్న బంధువులు అదే స్థానికులు చెప్తున్నారు. అయితే మొత్తానికి ఈ పార్థివ దేహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ సందర్శన కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. స్థానికులు కూడా మధ్యాహ్నం 3 గంటలకు బుడంగుంట శ్మశాన వాటికలో ఈ మధుసూదన్ రావు పార్థివ దేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక్కడ నుంచి ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలు జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా అంత్యక్రియలో స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి, అంటే కావ్య కృష్ణారెడ్డి ఈయన పాల్గొంటారు. అదేవిధంగా ఇప్పటికే మరికొందరు ప్రముఖులు అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా రావడం జరిగింది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వాళ్ళ బంధువు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ దుర్ఘటన పైన ఏమంటారు? సోమిశెట్టి మధుసూదన్ రావు హఠాన్ మరణం అయితే ఇక్కడ బంధువులు కానీ మిత్రులు శ్రేయభిలాషులు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.
వాళ్ళేదో వాళ్ళ కొలిక్స్తో కలిసి బెంగళూరు నుంచి కాశ్మీర్కి ఈ పర్యటనకి పోదామనే ఉద్దేశంతో బయలుదేరారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఉగ్రవాదుల చేతిలో బలైవ్వడం అనేది చాలా ఈ ఘటనని జీర్ణించుకోలేకపోతున్నారు. అక్కడ ఉండవాలంటే ఏదో కొలీగ్స్తో వెళ్ళిన సమయంలో ఇలా జరగడం అనేది బాధాకరణ విషయం అని కూడా వాళ్ళ బంధువులు చెప్తున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు బుడంగుంట శ్మశాన వాటికలో ఈ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో జరిగే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. మధు. రైట్, థ్యాంక్ యూ దామోదర్. Please, please. No, just Nana. Love you, Nana. Love you, Nana. Love you, Nana. Miss you, Nana. I miss you, Nana. I miss you. Papa.